భారతీయులకు అమెరికా కీలక సూచనలు. H1B వీసా జారీ ప్రక్రియలో కీలక మార్పు చేపట్టాలని నిర్ణయించిన అమెరికా తాజాగా అందుకు సంబంధించిన నిబంధనలను ప్రకటించింది. ఈ మేరకు వీసా కేటాయింపులకు విధి విధానాలను US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఫెడరల్ రిజిస్టర్లో పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుందని తెలిపింది. అమెరికా అనుసరిస్తున్న కఠిన విధానాలతో భారత్ సహా ఇతర దేశాలకు చెందిన వలసదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. సోషల్ మీడియా వెట్టింగ్, ఇతరత్ర నిబంధనలతో H1B, H4 వంటి వీసా అపాయింట్మెంట్లు ఆలస్యం అవుతుండడంతో భారతీయుల పరిస్థితి గందరగోళంగా మారింది. ఈ నేపథ్యంలో అమెరికాలో ఉండే భారతీయులకు అక్కడి ప్రభుత్వం కీలక సూచనలు, హెచ్చరికలు జారీ చేసింది. అమెరికా అగ్రరాజ్య చట్టాలను ఉల్లంఘిస్తే క్రిమినల్ కేసులు, జరిమానాలు తప్పవని హెచ్చరించింది. అక్రమ వలసలను అడ్డుకోవడానికి, తమ సరిహద్దులను మరియు పౌరులను రక్షించుకోవడానికి ట్రంప్ యంత్రాంగం కఠినమైన నిబంధనలు తీసుకొచ్చినట్టు తెలిపింది. ఈ మేరకు భారత్లోని ఎంబసీ పై విధంగా ట్వీట్ చేసింది. ఇదిలా ఉండగా H1B వీసాల జారీ ప్రక్రియలో కీలక మార్పులు చేపట్టాలని అమెరికా నిర్ణయించింది. తాజాగా ఇందుకు సంబంధించిన నిబంధనలను కూడా ప్రకటించింది. H1B ఈ మేరకు వీసా కేటాయింపుల విధి విధానాలను US సిటిజన్షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీస్ ఫెడరల్ రిజిస్టర్లో నియమాలను పేర్కొంది. ఈ కొత్త పద్ధతి 2026 ఫిబ్రవరి 27 నుంచి అమల్లోకి రానుంది. 2027 ఆర్థిక సంవత్సరం H1B క్యాప్ రిజిస్ట్రేషన్ సీజన్కు ఇది వర్తించనుందనేసి చెప్పారు. ఈ కొత్త విధానంలో ఇప్పుడు ఉన్నట్టుగా ర్యాండమ్గా H1B వీసాలు జారీ చేయరు. దీని ప్రభావం అనేక మంది వలసదారులపై పడనుంది. ఈ వీసాను అత్యధిక వేతనాలు, అత్యంత నైపుణ్యం ఉన్న వ్యక్తులకే ఎక్కువ పొందే అవకాశాలు ఉంటాయనేసి అమెరికన్ ఇమిగ్రేషన్ సర్వీస్ తెలుపుతుంది. ఇక తక్కువ జీతం ఉండి ఎంట్రీ లెవెల్లో ఉద్యోగులకు వీసా దొరకడం ప్రక్రియలో వీసా దొరకడం చాలా కష్టంగా మారుతుంది. తక్కువ జీతం, ఎంట్రీ లెవెల్ ఉద్యోగులకు వీసా ఎంపిక ప్రక్రియలో ప్రాధాన్యత తక్కువ ఉంటుంది. ఈ కొత్త రూల్ కోసం H1B ఉద్యోగులు ఇచ్చే వేతనాలు అమెరికాలో కార్మిక శాఖ క్రమబద్ధీకరించనుంది. ఈ కొత్త రూల్స్ కోసం H1B ఉద్యోగులకు ఇచ్చే వేతనాలను అమెరికా కార్మిక శాఖ క్రమబద్ధీకరించే అవకాశం ఉంది. దీంతో భారతీయుల నుంచి ఎంట్రీ లెవెల్ వెళ్ళే ఉద్యోగులకు, కంపెనీ ద్వారా వెళ్ళే ఉద్యోగులకు ఇకపై H1B వీసాలు దొరకడం దాదాపు అసాధ్యమని చెప్పుకోవచ్చు. H1B వీసాలో కీలకమైన మార్పు అత్యంత జీతం ప్లస్ అత్యంత నైపుణ్యం గల వ్యక్తినే అమెరికాలోకి ఆహ్వానించినట్లు ట్రంప్ పేర్కొన్న విధంగానే ఇప్పుడు నియమ నిబంధనలు రూపొందించారు. దీంతో ఎంట్రీ లెవెల్లో ఉన్న ఉద్యోగులకు ఇకపై H1B వీసాలు దొరకడం చాలా కష్టంగా మారింది.